గుర్తుపెట్టుకోండి, శృంగారానికి ఎక్కువ కాలం దూరంగా ఉన్న వ్యక్తి భయం ఎప్పుడు భవిష్యత్తును నిర్మించదు, కానీ ఆశ అనేది నిర్మిస్తుంది. అర్థమవుతుందా? అసలు ఈ భూమిపైన జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం ఎలా శాశ్వతమవుతాయి? అందుకే ప్రతి క్షణం నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా ఆనందంగా జీవించండి. ప్రతి క్షణం మంచి కోసం బ్రతికితే ప్రపంచమంతా నీకు స్నేహితులే. ప్రతి క్షణం చెడు కోసం బ్రతికితే ప్రపంచంలో ప్రతి మూల నీకు శత్రువులే ఉంటారు. సమయం నీది కానప్పుడు మౌనమే మంచిది. మౌనంతో ఎన్నో గెలవవచ్చు, ఎన్నో నువ్వు సాధించవచ్చు కూడా. నువ్వు ఏదైనా సరే సాధించే వరకు లోకం దృష్టిలో నువ్వు ఒక పిచ్చోడివి. సాధించాక వాళ్ళ దృష్టిలో నువ్వు ఒక మహామేధావి. ఎంత విచిత్రమో నువ్వే చూడు. మీ యొక్క జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకండి. ఎందుకంటే మీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది, కొందరికి అపార్థం చేసుకుంటారు. నిన్ను సంతోషపెట్టే వాళ్ళంతా మంచివాళ్ళు, నిన్ను బాధ పెట్టే వాళ్ళంతా చెడ్డవాళ్ళు అని ఎప్పుడు కూడా పొరపాటున కూడా అనుకోవద్దు. డబ్బును చూసి దగ్గరకు చేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ కూడా శాశ్వతం కాదు అని మర్చిపోకు. మీతో ఎవరూ కూడా మాట్లాడకపోతే అది వాళ్ళ తప్పు. మీరు ఎవరితో మాట్లాడకపోతే అది మీ తప్పే కదా అవుతుంది. ఆలోచించు. ఎవరైతే బానిసత్వానికి అలవాటు పడతారో వారు తమ బలాన్ని ఎప్పుడూ కూడా అస్సలు గుర్తించలేరు. నిజమేనా? ఇష్టం, కోరిక అనేవి మిమ్మల్ని బానిసగా మారుస్తాయి. ఓపిక, ఆశయం అనేవి మిమ్మల్ని ఎప్పటికైనా సరే రాజుని చేస్తాయని మర్చిపోకండి. నీ మనసుని నువ్వు అదుపు చేసుకోకపోతే అదే నీకు ప్రధాన శత్రువుగా మారిపోతుంది. జాగ్రత్త. నేటి లోకంలో కొంతమంది మనుషుల వైఖరి ఈ విధంగా ఉంది. పైకి దీవెనలు, లోపల శాపనార్థాలు. పైకి ప్రేమ, లోపల ద్వేషం. పైకి మానవత్వం, లోపల రాక్షసతత్వం. పైకి నిజాయితీ, లోపల నటన. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. డబ్బు అనే ఒక చిన్న రంగు కాగితం మనిషిలో ఉండే అన్ని రంగుల్ని కూడా అమాంతం బయటికి లాగేస్తుంది. నాకు అన్నీ తెలుసు అనుకోవడం పర్వాలేదు, అంతా నాకే తెలుసు అనుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో నీకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయన్న విషయాన్ని నువ్వు అస్సలు మర్చిపోవద్దు. ఎదగాలి అంటే ఓర్పుగా ఉండడం నేర్చుకోవాలి. గెలవాలి అంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. సర్దుబాటు లేకుంటే జీవితంలో ఏది కూడా సంపూర్ణం కాదు అని గుర్తుపెట్టుకో. మీ జీవితంలోకి ఎవరు ఎప్పుడు వచ్చారు అని కాదు, ఎలాంటి పరిస్థితులైనా మీతో ఎవరుంటారు అన్నదే ఇక్కడ ముఖ్యమని గుర్తుపెట్టుకో. ప్రతి మనిషి జీవితం ఒక తెల్ల కాగితమే. దాంట్లో వాళ్ళు రాసుకునే రాతను బట్టే వాళ్ళ తలరాత అనేది మారుతుంది. మంచిగా రాస్తే మంచిగా, చెడుగా రాస్తే చెడుగా. కొంతమంది మాటలకి గమనిస్తూనే ఉండు. నీకు గర్జించే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు ఎవ్వరినీ కూడా అస్సలు వదలకు. మనీకి విలువ ఇచ్చేవాడి దగ్గర మానవత్వం గురించి మాట్లాడకు. మానవత్వానికి విలువ ఇచ్చేవాడి దగ్గర డబ్బు గురించి పొరపాటున కూడా మాట్లాడకు. ఏదో ఒకనాడు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధాలను నువ్వు పెంచుకోవడమే కదా మనిషికి ఉండే అతిపెద్ద బలహీనత. వివాహం అంటే ఈడు జోడు, కష్టం సుఖం, తోడు నీడ గురించి కాదు. ఇద్దరు ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకునే ఒక మంచి గొప్ప అవకాశం. నిన్ను ఎవరో గౌరవించడం లేదు అని బాధపడకు. ఎందుకంటే బట్టల షాపులోనే ఒకరికి నచ్చక వదిలేసిన బట్టలు మరొకరికి ఎంతో గొప్పగా నచ్చుతాయి. జీవితం కూడా ఇంతే కదా. నిజమే కదా. మనం సంతోషంగా ఉన్నప్పుడు అందరూ చేతులు కలుపుతారు, కానీ మనం కష్టంలో ఉన్నప్పుడు కొందరే చేయూతనిస్తారు. చేతులు కలిపిన వారిని గుర్తుపెట్టుకో. చేయూతనిచ్చిన వారిని భద్రంగా గుండెలో దాచిపెట్టుకో. ప్రతి ఒక్కరిలోనూ ఓపిక అనేది ఉంటుంది, కానీ అది ఎంతవరకు ఉండాలో అంతే ఉంటుంది. అది నశించిన రోజున ఆ మనిషిలో మరో మనిషి తప్పకుండా కనిపిస్తాడు. జాగ్రత్తగా గమనించు. నువ్వు అహంకారులను ప్రశ్నలు అడగవద్దు, మూర్ఖులకి సమాధానం చెప్పనవద్దు. ఇక రెండూ ప్రమాదమే. ఇద్దరికీ మౌనమే ఒక గొప్ప సమాధానం. ఖర్చు విలువ తెలియకుండా భార్యని, కష్టం విలువ తెలియకుండా కొడుకుని, బంధాలు విలువ తెలియకుండా కూతురిని నువ్వు ఎంత పెంచినా కూడా అది దండగే అవుతుంది అని మర్చిపోకు. నచ్చినప్పుడు ఒక విధంగా, నచ్చినప్పుడు మరొకలా ఉండేవారికి బంధాలు, అనుబంధాల విలువ అస్సలు తెలియదు.
అలాంటి వారితో ముడిపడిన బంధం అనేది కేవలం కన్నీళ్లను మాత్రమే మనకి కానుకగా అందిస్తుంది. నీకు అవమానం జరిగిన చోట కావాల్సింది తిరిగి నిలబడే ధైర్యం, అంతేకాని తిరిగి అవమానించే గుణం కాదు. గుర్తుపెట్టుకో, ఈ సమాజం గౌరవం విలువ ఇవ్వాలి అంటే డబ్బైనా ఉండాలి, లేదా అధికారమైనా ఉండాలి, లేకపోతే అదృష్టమైనా ఉండాలి. ఇవి ఏమీ లేనివాడు ఎంత మంచివాడు అయినా సమాజంలో ఒక్క రూపాయి కూడా ఈ విలువ ఉండదు. చెడ్డవాళ్ళు కౌగలించుకోగానే మంచివాళ్ళు అయిపోరు, అలానే మంచివాళ్ళు కోప్పడగానే చెడ్డవాళ్ళు కారు. మంచి అనేది మంచి మనసు నుండే తప్ప మంచి నటనతో రాదు అని నువ్వు గుర్తుపెట్టుకో. జీవితం అంటే ఎప్పుడో వదిలేసిన పుస్తకం కాదు, నువ్వు ఎప్పుడూ చదవాల్సిన ఒక గొప్ప పుస్తకం. ఆలోచన లేని స్పందన, సంపాదన లేని ఖర్చు, అవగాహన లేని విమర్శ, ప్రయత్నం లేని ఓటమి, వీటి వల్ల జీవితంలో అతి ముఖ్యమైన వాటిని నువ్వు కోల్పోవాల్సి వస్తుంది. జాగ్రత్త. ఒక మనిషి ఎదుగుతుంటే చేయూతనిద్దాం, ఎందుకంటే అతడు ఎదిగితే 10 మందికి ఆసరాగా ఉంటాడు. ఒక వ్యక్తి పడిపోతుంటే పట్టుకుందాం, ఎందుకంటే అతనిపై ఆధారపడ్డవాళ్ళు కష్టాల పాలవుతారు కాబట్టి. వాన కురిసి వెళ్ళాకే కదా ప్రకృతి మరింత అందంగా ఉంటుంది. జీవితం కూడా అంతే. కష్టాలు సమస్యలు అన్నీ దాటాకే కదా జీవితం మరెంతో సంతోషంగా ఉంటుంది. మీ బాధకి కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ కారణంతో ఇతరులకి మాత్రం అస్సలు హాని తలపెట్టకండి. శృంగారానికి ఎక్కువ కాలం దూరంగా ఉన్న వ్యక్తి తన శక్తి సామర్థ్యాలను గుర్తించి ఎదిగే అవకాశాలను వినియోగించుకుంటాడు. దానికి బానిసైన వ్యక్తి అమాంతం అన్నీ కోల్పోతాడు. అర్థమవుతుందా? గతం గురించి ఎప్పుడూ బాధపడకు, ఎందుకంటే నీకు జరిగే మంచి నీకు ఆనందాన్నిస్తే, జరిగిన చెడు అనేది నీకు అనుభవాన్ని ఇస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వారిని వేలెత్తి చూపే ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ మాట తీరు ఎలా ఉందో ముందు నువ్వు తెలుసుకో. నీలో ఎన్నో తప్పుని దాచుకొని నీ ఎదుటి మనిషిని విమర్శించే హక్కు నీకు ఎప్పటికీ కూడా లేదు అని అస్సలు నువ్వు మర్చిపోకు. 100 మంది 100 రకాలుగా చెబుతారు, అవన్నీ పట్టించుకొని మనశ్శాంతి కోల్పోకండి. మీ అంతరాత్మ చెప్పింది మాత్రమే చేయండి, ఎందుకంటే అది మిమ్మల్ని ఎప్పుడూ కూడా అస్సలు మోసం చేయదు. నీకు చేయాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే. ఇప్పుడు ఎందుకులే అని బద్దకిస్తే ఏదైనా సరే నీకు అసాధ్యమే అని నువ్వు గుర్తుపెట్టుకో. మన మనసుకి ఆశ ఎక్కువ, నచ్చిన ప్రతిదీ కావాలనుకుంటుంది. కాలానికి క్లారిటీ ఎక్కువ, ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. గమ్యం లేకుండా ప్రయాణం చేయకండి, గమ్యం చేరాక మీ ప్రయాణాన్ని అస్సలు మర్చిపోకండి. పరాజయాల గురించి పట్టించుకోకు, అవి సర్వసాధారణం. అవే జీవితానికి మెరుగులు దిద్దేవి. ఓటమి లేని జీవితం అనేది అసలు ఎవ్వరికీ కూడా ఉండదు. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.